అందరికీ నమస్కారం. పదే పదే ఆ ఆలోచనలు పార్ట్ 2 వినండి. చాలా బాగా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది, సస్పెన్స్‌గా. సిరి ఫోన్ పెట్టిన తర్వాత ఫోన్ వైపు తదేకంగా చూస్తున్నాడు గౌతమ్. అయ్యో నాన్న, ఎన్నిసార్లు చెప్పాను మీకు ఇక్కడ పెట్టిన పూల కుండీలు తీయొద్దు అని. అమ్మా, నువ్వైనా చెప్పొచ్చు కదా నాన్నకి. నేను ఇంట్లో ఒక నెల రోజులు లేకపోతే ఇంట్లో బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోతుంది అని ఇంటి బయట లగేజీతో నుంచొని అరుస్తున్న సిరి దగ్గరికి వచ్చింది వాళ్ళమ్మ దేవి. నాన్న అంటూ ప్రతి విషయంలో మీ నాన్నని వెనక్కి వేసుకొని వచ్చేదానివి కదా, మళ్ళీ ఈ చిందులెందుకు? నేను మధ్యలో వస్తే నువ్వు మధ్యలోకి రావాకు అని నన్ను అంటావు. వచ్చి రాగానే కాసిని మంచినీళ్ళు కూడా తాగకుండా ఏంటి ఈ చిందులు అంటూ విసుక్కుంది దేవి. అయితే వెళ్ళి నాన్నని పిలువు, ఆయనతోనే తేల్చుకుంటాను. నాకేమైనా భయమా అంటూ అక్కడే ఉన్న కుర్చీ దగ్గరకు లాక్కొని కూర్చుంది సిరి. ఏంటి సిరి ఇది, లోపలికి రాకుండా అంటూ అక్కడే కూర్చున్న కూతురు దగ్గరకు వచ్చి అడిగాడు సిరి వాళ్ళ నాన్న శివరాం గారు. లేదు, ఈరోజు ఈ విషయం తేలే వరకు నేను ఇంట్లోకి అడుగు పెట్టేది లేదు. ఎన్నిసార్లు చెప్పాను నాన్న మీకు ఇక్కడ నుంచి పూల కుండీలు తీయొద్దు అని. అయినా ఎందుకు తీశారు అని గట్టిగా అడిగింది సిరి. నీకెన్నిసార్లు చెప్పాను, నేను ఇక్కడ పూల కుండీలు పెడుతుంటే చిన్న చిన్న పక్షులు వచ్చి ఇక్కడ అంత గలీజు చేస్తున్నాయి అన్నాడు శివరాం. నాన్న, ఇక్కడ పూల కుండీలు ఉంటే వాటి కోసం వచ్చే పిచ్చుకలు, సీతాకోక చిలుకలు, వాటిని చూస్తే మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది తెలుసా. ప్రకృతిని ప్రేమించు అంటూ వెనక్క ఉన్న పూల కుండీలు తీసుకువచ్చి అక్కడ పెట్టింది సిరి. అది కాదు సిరి అని ఇంకా ఏదో చెప్తుంటే, మీరు ఏమి చెప్పినా మీ మాట వినదు మీ కూతురు అని లోపలికి రండి అని శివరాం గారికి చెప్పి, నీ పంతం నెగ్గించుకున్నావు కదా, ఇక పద నువ్వు కూడా లోపలికి అని సిరితో చెప్పింది దేవి. ఎవరనుకున్నావు, సిరి ఇక్కడ ఈ ఇంట్లో నా మాట నెగ్గాలి అంటూ డ్రెస్ కాలర్ పైకి ఎగరేసింది సిరి. సరే సరే, అది కూడా చూద్దాం ఎన్ని రోజులో అంది దేవి నవ్వుతూ. ఓహ్ మమ్మీ, నేనేమి నీలాగా మీ ఆయన దేవి అని పిలవగానే వణికిపోయేదాన్ని కాదు. మా ఆయన్ని నా చెప్పు చేతుల్లో ఉంచుకుంటా అంటున్న సిరి వైపు చూస్తూ తన మాటల అల్లరి అంతా పక్క మీద నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు గౌతమ్. రేయ్ అన్నయ్య అన్న పిలుపుతో వెనక్కి తిరిగాడు గౌతమ్. అన్నయ్య, నువ్వు భోజనం చేయలేదంట కదా, రా ఇద్దరం కలిసి చేద్దాం అని పిలవడంతో పాత స్మృతుల నుంచి బయటకు వచ్చి పద అన్నాడు తమ్ముడు వరుణ్తో గౌతమ్. భోజనం చేస్తున్నాడు కానీ గౌతమ్ దృష్టి అసలు అక్కడ లేనే లేదు. సిరి మొహం మీద ఎప్పుడు చెరగని నవ్వు. ఆ నవ్వు కోసం ఏదైనా చేయొచ్చు అనుకునేవాడిని ఒకప్పుడు. ఇప్పుడు నా వల్ల, నా కుటుంబం వల్ల తనకు దూరమైంది అంటే చాలా గిల్టీగా ఉంది నాకు అనుకుంటూ ప్లేట్లు వేలుతో గీతలు గీస్తున్న గౌతమ్ను చూసి, అన్నయ్య ఏమైంది, తిను అని అన్నాడు వరుణ్. నాకు ఆకలిగా లేదు అంటూ తింటున్నవాడు లేచి వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కున్నాడు గౌతమ్. అయ్యో పెదబాబు, ఇప్పుడు నువ్వు తినకపోతే ఎవరు తింటారు అది అంటూ వాళ్ళ పిన్నిని నాకు అస్సలు తినాలని లేదమ్మా అని అక్కడ తన రూమ్కి వెళ్ళిపోయాడు గౌతమ్. రేయ్, ఇది కూడా నువ్వే తిను అని గౌతమ్ వదిలేసిన ప్లేట్లోనిది వరుణ్ ప్లేట్లోకి వేసింది వాళ్ళమ్మ కాంచన. అమ్మ, వాడు ఎంగిలి చేసింది నేను ఎలా తినను అన్నాడు వరుణ్. వాడు నీకు అన్నయ్య కదా, ఏమైనా బయటవాడా, వాడు ఎంగిలి తినడానికి, ఇప్పుడు లేకపోతే బయట పారేయాలి అంతే అన్న కాంచన మాటలకు ఉదయమైనా నాకే పెడుతుందని
వరుణ్ ఆ అన్నం కూడా వేసుకొని తిన్నాడు. సిరి, నీ వెనుక ఉన్న గతం ఏదైనా నాకు దానితో సంబంధం లేదు. నువ్వు నాకు కావాలి. నీ మొహంలో నువ్వు నా ప్రేమను నమ్ముతున్నాను అంటే దానికోసం ఏమైనా చేస్తాను. ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను. ఎప్పటికైనా నిన్ను నా సొంతం చేసుకుంటాను. సిరి తన బెడ్ రూమ్లో విండో నుంచి చంద్రుడి వైపు చూస్తూ తన మనసులో అనుకున్నాడు ఆకాష్. సిరి, సారీ, నా స్వార్థం కోసం నేను నీ జీవితంతో ఆడుకున్నాను. వచ్చిన తర్వాత నిన్ను ఒక్కరోజు కూడా సుఖపెట్టింది లేదు. వీలైతే నన్ను క్షమిస్తావు కదూ అను మనసులో అనుకున్నాడు గౌతమ్. సిరి కూడా తన రూమ్ విండో నుంచి అదే చంద్రుడిని తదేకంగా చూస్తోంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరి మాటలు సిరి మనసుకు చేరాయో కానీ అలా చూస్తున్న సిరి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. మళ్ళీ ఏమి గుర్తుకు వచ్చిందో చటుక్కున కళ్ళు మూసుకొని పడుకుంది సిరి. ఏ అంత పెద్ద తప్పు చేసిన నిన్ను మళ్ళీ ఇంట్లోకి ఎలా రాణిస్తావు అనుకున్నావు? ఇదిగో ఈ ఇంట్లో అడుగు పెడితే నేను చచ్చినంత ఒట్టే. ఏమండి, ఒక్కగానొక్క ఆడపిల్ల అయితే నువ్వు కూడా దానితో కలిసి జైలుకు పో. అమ్మ అంటుంటే మొహం మీద తలుపు వేసేశారు వాళ్ళ నాన్న. ఉలిక్కిపడి లేచింది సిరి. రోజు వచ్చే కళ అయినా ఇంకా దాని గురించి ఆలోచిస్తుంటే చెమటలు పట్టేస్తున్నాయి అనుకొని ఎప్పటిలాగే బాబా ఫోటోని కళ్ళకద్దుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళింది సిరి. ఎప్పుడో జరిగిన విషయమైనా ఇంకా నువ్వు ఆ సంఘటన నుంచి బయటికి రాలేకపోతున్నావు అంటే ఆ టైంలో ఎంత భయపడి ఉంటావో కదా అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు గౌతమ్. అమ్మ, ఇదిగో ఈ నెల ఖర్చులకు 10,000 రూపాయలు కాంచనా చేతిలో పెట్టాడు. అదేంటన్నయ్య అంత ఇచ్చావు అని అడిగాడు. నీ భార్య ఉన్నప్పుడు 10,000 ఇచ్చేవాడు, ఇప్పుడు ఒక్కడివే కదా 5,000 ఇస్తే సరిపోతుంది అన్న వరుణ్ మాటలు పట్టనట్టు అమ్మ, నా క్యారేజ్ అయిందా అని అడిగాడు గౌతమ్. ఇదిగో బాబు అంటూ క్యారీ ఇచ్చింది కాంచన. గౌతమ్ క్యారేజ్ తీసుకొని బయటికి రాగానే పేపర్ చదువుతున్న తన తండ్రి ప్రసాద్ గారు కనిపించారు. ఆఫీస్కు వెళ్ళొస్తాను అని ఒక మాట చెప్పి తిరిగి ఆయన బదులు వినకుండా వెళ్ళిపోయాడు. మీ గౌతమ్, మీ వైఫ్ ఇంకొన్ని రోజుల్లో పెద్ద ఉద్యోగస్తురాలు కాబోతుంది అంట కదా, ఇంకా నీకు ఈ ఉద్యోగంతో పని ఏంటి అంటూ భుజం తట్టాడు మేనేజర్. పెళ్ళైనా వీళ్ళిద్దరు హ్యాపీగా లేరంట కదా అనగానే గౌతమ్ తన పని ఉంది సార్ అని